डी न्यूज़ की स्वागतम నేను మీ మెర్సి ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్ దోర్నాల మండలంలో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ తమ్మి మన్సరియా మండలంలోని పలు గ్రామాలలో పర్యటించి అధికారులకు పలు సూచనలు చేసిన కలెక్టర్ నగరంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ నందు ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు చేపట్టిన పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రతి ఒక్కరూ సేవా గుణంతో ముందుకు నడవాలని ఆకాంక్షించిన మాగుంట ఇక వివరాలకు వెళితే జిల్లా కలెక్టర్ తమ్మి మన్సరియా దోర్నల మండలంలో విస్తృతంగా పర్యటించారు. ముందుగా రామచంద్రకోట గ్రామాన్ని సందర్శించి అక్కడ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 100% సబ్సిడీతో జామ తోటలను పండిస్తున్న రైతు తిరుపతి రెడ్డితో మాట్లాడారు. మార్కాపురం డివిజన్ పరిధిలో ఉద్యాన పంటలు విరివిగా సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని ఉద్యాన శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అనంతరం ఆ ప్రాంతంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న సేవల గురించి ఆరా తీశారు. సేవలు అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ వెంట మార్కాపురం సబ్ కలెక్టర్ వెంకట త్రినాగ్, ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎరిక్సన్ బాబు ఉన్నారు. ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఫీల్డ్ ఇన్స్పెక్షన్లో ముఖ్యంగా నరేగా వర్క్స్, ఇక్కడ జరుగుతున్న డీసిల్టేషన్ పని, అదేవిధంగా ఇప్పుడు నరేగాలో కన్వర్జెన్స్లో డ్రై ల్యాండ్ హార్టికల్చర్ ఇప్పుడు చేస్తున్నాము ఆ వర్క్స్. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఇక్కడ మనకు దొర్నాల మండలం అయితే ఎక్కువ ఓవర్ ఎక్స్ప్లాయిటెడ్ గ్రౌండ్ వాటర్ ఓవర్ ఎక్స్ప్లాయిటెడ్ విలేజెస్ ఉన్నాయి. అక్కడ ఉన్న డ్రైడ్ బోర్వెల్స్ అక్కడ కూడా రీఛార్జ్ స్ట్రక్చర్ అనేది చేస్తున్నాము. సో అవి అన్నీ కూడా ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు దొర్నాల మండల్లో ఎక్కువ వాటర్ కన్సర్వేషన్ పనిలో నరేగా ప్లస్ జేజేఎంలో కన్వర్జెన్స్ మోడ్లో మనము టేకప్ చేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ సిహెచ్సి దొర్నాల విజిట్ చేయడం కూడా జరిగింది. సో అక్కడ సిహెచ్సిలో అయితే కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి, అక్కడ స్టాఫ్స్ సరిగా రావట్లేదని. అదేవిధంగా అక్కడ కొద్దిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇష్యూస్ కూడా ఉన్నాయి, అది కూడా చూడడం జరిగింది. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజలందరికీ మంచి కలగాలని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆకాంక్షించారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ఒంగోలు నగరంలోని 19వ డివిజన్లో గల హౌసింగ్ బోర్డ్ కాలనీ నందు అప్పాజీ మిత్ర బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక చవితి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన వేడుకలలో ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు కుమార్తె అనుషలక్ష్మి, కమిషనర్ వెంకటేశ్వరరావుతో కలిసి మాగుంట శ్రీనివాసులు రెడ్డి గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సేవా గుణంతో ముందుకు నడవాలని కోరారు. విపత్కర పరిస్థితులలో ప్రజలందరినీ రక్షించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు శ్రమించి విజయవాడ వరద బాధితులను ఆదుకున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ముఖ్యమంత్రి స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ సేవా భావంతో పనిచేయాలని అన్నారు. కార్యక్రమం నిర్వాహకులు అప్పాజీ మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ నందు వినాయక చవితి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు, అప్పాజీ మిత్ర బృందంతో పాటు పలువురు పాల్గొన్నారు. విద్యలకెల్లా కోరిన ధనం వశం బహుభద్రయావ శతదీర్ఘమాయుః శతమానం భవతి స్థాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియ.
చివరిలో ఆపారు. థ్యాంక్ యూ. వినాయక చవితి సందర్భంగా 19వ డివిజన్లో హౌసింగ్ బోర్డ్ కాలనీలో సోదరులు అప్పాజీ వారి మిత్రబృందం అందరూ కూడా వినాయక చవితి ఉత్సవాలు కూడా జరుపుకుంటూ నవరాత్రులు అనేది అన్నదాన కార్యక్రమం చేయటం అనేది ఎంతో గొప్ప విషయం. అది దాదాపు 8 సంవత్సరాలుగా కూడా ఈ కార్యక్రమాన్ని అప్పాజీ వారి మిత్రబృందం కూడా నడిపిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా మాగుంట కుటుంబం తరఫున అభినందనలు కూడా తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి కార్పొరేషన్ మన ఒంగోలు కార్పొరేషన్ కమిషనర్ గారు వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. సోదరులు స్థానిక శాసనసభ్యులు దామర్చల జనార్దన్ గారి తనయ అనీషా వారు కూడా ఇవాళ ఇక్కడికి రావటం సంతోషకరమైన విషయం. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా ఈ అన్నదాన కార్యక్రమంలో కూడా పాల్గొనడం అనేది ఎంతో సంతోషంగా భావిస్తూ ప్రజాసేవ చేయాలనేది ఉద్దేశం ప్రతి ఒక్కరిలో కూడా కనపడుతూ ఉంది. మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అయితే అహర్నిశలు విజయవాడలో జరుగుతున్న వరదల ఉధృతంలో కూడా 74 సంవత్సరాల వయసులో కూడా వారు చేస్తున్న పనితీరు చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా అంటే ఒంగోలు నుంచి కూడా చాలామంది వెళ్ళి ఫుడ్ ప్యాకెట్స్ తీసుకెళ్ళి అక్కడ విజయవాడ ప్రాంతాల్లో కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా వాటర్ బాటిల్స్ అన్నీ చూస్తున్నాం. సోదరులు దామర్చల జనార్దన్ గారు ప్రత్యేకంగా కొంత బృందాలందరినీ కూడా అన్ని రకాల వస్తువులు కూడా ఇక్కడ ఒంగోలు నుంచి పంపించడం కూడా జరిగింది. ఈరోజు పట్టణంలో వినాయక చవితి సందర్భంగా వినాయక విగ్రహాలు అనేది నలుమూలలో కూడా పూజలు కూడా జరుపుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా మంచి మనసు ఉండాలి, మంచిగా మనం సేవ చేయాలి అనేది ఒక తత్వాన్ని పెట్టుకున్న ప్రతి ఒక్కరికి కూడా వినాయక స్వామి ఆశీస్సులు అనేది ఎప్పుడు మెండుగా ఉంటున్నాయి. ఈ అన్నదాన కార్యక్రమాలు లాంటివన్నీ కూడా ఇంకా ఎక్కువగా చేసుకునే దాని కొరకు ఇవాళ మన అప్పాజీ వారి మిత్రబృందం అందరూ ఎంతో ముందుకొచ్చి ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా జరుగుతున్న కార్యక్రమాలు ఇంకా ఎక్కువగా కూడా చేయాలని ఆ వినాయక స్వామిని బాగా మనస్ఫూర్తిగా కూడా మాగుంట కుటుంబం తరఫున నేను ప్రార్థిస్తూ వారందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటున్నాను. ఈరోజు హౌసింగ్ బోర్డ్ కాలనీలో వినాయక చవితి సందర్భంగా అప్పాజీ అంకుల్ అలాగే ఈ డివిజన్ వాళ్ళందరూ కూడా అన్నదానం ఏర్పాటు చేస్తున్నారు. ఈరోజు ఇక్కడికి మమ్మల్ని పిలవడం చాలా ఆనందకరం. అలాగే ఇక్కడికి మాగుంట అంకుల్ రావడం ఇంకా కమిషనర్ గారు కూడా రావడం కూడా చాలా ఆనందకరం. ఇలాగే వీళ్ళు ఇంకా ప్రతి సంవత్సరం కూడా అన్నదానం కార్యక్రమాలు ఇలాగే జరుపుకోవాలనుకుంటున్నాం. గణేష్ని పూజ అద్భుతంగా ఇక్కడ మా అప్పాజీ వాళ్ళందరి టీం ఆధ్వర్యంలో జరిగింది. దానికి మాగుంట మన శ్రీనివాస్ రెడ్డి గారు ఎంపీ గారు రావటం, అట్లాగే పాప మన జనార్దన్ గారి అమ్మాయి రావటం, అలాగే ఇంకా ఇక్కడ నాయకులందరూ కూడా రావడం చాలా సంతోషకరం. అందరికీ మరోసారి ఆ విఘ్నేశ్వరుడు ఎటువంటి విఘ్నాలు లేకుండా మరి ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ ఎలా కష్టపడి అయితే ఎట్లా చేస్తూ ఉన్నారో ఆ పనులన్నిటికీ ఎటువంటి విఘ్నాలు లేకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తం సుభిక్షంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరోసారి వినాయకుని గణేష్ నిమజ్జనం సందర్భంగాను ఆయన వెళ్తున్న సందర్భంగాను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అప్పాజీ గారు వారి మిత్ర బృందము ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా ఆనందకరం. ఎందుకంటే అన్ని దానాల కల్లా అన్నదానం గొప్పది అంటారు. సో అలాంటి అన్నదానం మన సంస్కృతిలో ఒక భాగం. ఈరోజు ఇలా ప్రతి ఏటా ఇక్కడ వారు నిర్వహిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి గౌరవనీయులు మన ఎంపీ గారు మరియు మన ఎమ్మెల్యే గారి తనయ్య ఇక్కడికి రావడం చాలా ఆనందకరం. దాంతోపాటు వివిధ నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు. సో వారందరి సమక్షంలో ఈ కార్యక్రమం జరగడం మన కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు ఇది ఆనందదాయకం చెప్పేసి తెలియజేస్తూ నన్ను కూడా ఆహ్వానించేందుకు ధన్యవాదాలు. ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. 19వ డివిజన్ హౌసింగ్ బోర్డు నందు ఈ ఎస్టీడీ సెంటర్లో వినాయక చవితి ఉత్సవాలను ఎప్పుడూ ఘనంగా చేస్తూ ఉంటాము. అదే సందర్భంగా ఈ బుధవారం అన్నదానానికి మన ఎంపీ మాగుంట గారిని మరియు జనార్దన్ వాళ్ళ అమ్మాయి అనీషా లక్ష్మిని, కమిషనర్ గారిని వీళ్ళందరినీ మనం ఆహ్వానించడం జరిగింది. వాళ్ళు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రముఖ
పారిశ్రామికవేత్త వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ట్రెజరర్ సిద్ధ సూర్యప్రకాష్ జన్మదిన వేడుకలను ఒంగోలు నగరంలో ఘనంగా నిర్వహించారు. ఒంగోలు నగరంలోని సిద్ధ సూర్యప్రకాష్ నివాసం నందు జేసీఐ, వాసవి క్లబ్, లయన్స్, లోటరీ క్లబ్ల సభ్యులు మరియు పలువురు ప్రముఖులు హాజరై సిద్ధ సూర్యప్రకాష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసిన జన్మదినోత్సవ కేక్ ను సిద్ధ సూర్యప్రకాష్ కట్ చేశారు. ఈ సందర్భంగా తన జన్మదినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి సిద్ధ సూర్యప్రకాష్ ధన్యవాదాలు తెలిపారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఇచ్చిన పిలుపు మేరకు వాసవి క్లబ్ సభ్యులు పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. అన్న అబ్బాయి మనకు తెలియదు అన్న. క్యాబినెట్ అందరి తరఫున ఇక్కడ మనం జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమం. అందరూ ఏం లేదు, ఈ కెమెరా వాళ్ళందరికీ అంటారు గ్రూప్ సార్ మీరు కొంచెం సైడ్కి రావాలి సార్, మీకు ఫోన్లే కనబడుతున్నాయి మొత్తం. ఓకే సార్. సార్ చూడండి సార్ గ్రూప్ ఓకే. సార్ సార్ మొత్తం తీసుకున్నాను. మన భూమి మన బాధ్యత, నో ప్లాస్టిక్ అనే నినాదంతో యువతి యువకులకి చైతన్యం కలిగేలా నగరంలో 3K రన్ చేపట్టారు. జేసీఐ వారోత్సవాలలో భాగంగా జేసీఐ ఒంగోలు ఆధ్వర్యంలో 3K రన్ నిర్వహించారు. గాంధీ పార్క్ నందు ఈ 3K రన్ ను జూనియర్ ఛాంబర్ జాతీయ పూర్వ అధ్యక్షులు నైనల రామకృష్ణ, జూనియర్ ఛాంబర్ పూర్వ అధ్యక్షులు వివి రమణ జెండా ఊపి ప్రారంభించారు. గాంధీ పార్క్ నుంచి అంజయ్య రోడ్డు, బైపాస్ రోడ్డు, మంగమూరు రోడ్డు మీదుగా తిరిగి గాంధీ పార్క్ దగ్గర 3K రన్ ను ముగించడం జరిగింది. జేసీఐ చైర్మన్ శబరి నాయర్, కార్యదర్శులు సాత్విక్ రాజు, శ్రీకాంత్, జేసీఐ ఒంగోలు అధ్యక్షులు కె వరుణ్ కుమార్, జేసీఐ కోఆర్డినేటర్లు రవీంద్ర, సోమినేని సురేష్, జేసీఐ కో చైర్మన్లు శివకోటిరెడ్డి, బాలకృష్ణ, పూర్వ అధ్యక్షులు అద్దంకి శ్రీనివాసులు, సిబి మైకల్, ప్రతిభ సంస్థల డైరెక్టర్ నల్లూరు జయప్రకాష్ సారథ్యం వహించారు.
ముఖం మీద. బోర్డు కదా ఫేస్. Our planet, our responsibility. 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 ఈరోజు జేసీఐ వీక్ తరఫున జేసీఐ వీక్ భాగంగా జేసీఐ ఒంగోలు 3K మ్యారథాన్ జరిగిందండి. ఇది ఈ 3K మ్యారథాన్ అనేది క్లైమేట్ చేంజ్ గురించి అవేర్నెస్ కోసం చేసిందండి. మనం ఎప్పుడూ చూస్తుంటాం, మనం చేసే చిన్న చిన్న నెగ్లిజెన్స్ మన ఎర్త్ని ఎంతో ఇంపాక్ట్ చేస్తుంది. మనం ప్లాస్టిక్ యూసేజ్ చాలా చేస్తున్నాం. మనం యూజ్ చేసిన ప్లాస్టిక్ మళ్ళీ రీయూజ్ చేయట్లేదు, అట్లానే డిస్పోజ్ చేసేస్తున్నాం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ మనం డిఫ్యూజ్ చేయాలి, మనం వదిలేయాలి, దాన్ని రీయూజ్ చేస్తూ ఉండాలి. మనం ఒకసారి ప్లాస్టిక్ చూస్తే మళ్ళీ దాన్ని ఏదో ఒక విధంగా యూజ్ చేస్తూ ఉంటే అది మన ఎర్త్ని ఎంతో సేవ్ చేసిన వాళ్ళు అవుతాం. అలాగే వాటర్ క్రైసిస్ అనేది మనం ఇప్పుడు ఒంగోలులో కూడా చూస్తున్నాం. ఇప్పుడు చూస్తే ఒంగోలులో చాలా చోట్ల అండర్ గ్రౌండ్ వాటర్ కూడా దొరకట్లేదండి. మనలో ఎంతమంది ఎన్ని ఇళ్లలో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్లాన్స్ ఉన్నాయండి, ఒక్కసారి మనమే ఆలోచిద్దాం. సో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్లాంట్స్ కానీ లేదంటే ఇలా ప్లాస్టిక్ రీయూజింగ్ కానీ ఇలాంటి చిన్న యాక్షన్స్ రేపు మన ఫ్యూచర్ని కాపాడుతుందండి. మన ఎర్త్ని సేవ్ చేసిన వాళ్ళు 49 సంవత్సరాలుగా వారోత్సవాలు అనేవి ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 9 నుంచి 15 వరకు జరుపుతూ ఉంటారు. అందులో భాగంగా ఇది 3వ రోజు అనమాట. 3వ రోజు ఐజేసీ వాళ్ళు ఇచ్చిన ప్రకారం పర్యావరణ పరిరక్షణ అనేది మనం జేసీ ఒంగోలు వారు తీసుకోవడం జరిగింది. వారు ఎన్నో ఇచ్చారు, కానీ మనకి జేసీ వీక్కి చైర్మన్గా నిర్ణయించినటువంటి మన శబరి గారు పర్యావరణాన్ని కాపాడదాం, పరిరక్షిద్దాం అనే అంశాన్ని తీసుకొని దానికి 3 కిలోమీటర్స్ రన్నింగ్ మారథాన్ పెట్టి చాలా 50 మంది వరకు కూడా పర్యావరణం కోసం ఎన్నో స్లోగన్స్ ఇస్తూ ప్లేకార్డ్స్ తోటి రన్నింగ్ చేయడం అనేది చాలా అద్భుతనీయ విషయం. దీనిలో మా జేసీవీక్ చైర్మన్ గారిని మేము అభినందిస్తున్నాము. అలాగే దీనిలో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్క సభ్యులకు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇలా పార్టిసిపేట్ చేయడమే కాకుండా అందరూ కూడా పర్యావరణం పట్ల దృష్టి పెట్టి పర్యావరణాన్ని కాపాడవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మన జేసీఐ ఒంగోలు నుంచి కూడా పర్యావరణంలో భాగంగా ఇటీవలే మనం జరుపుకున్నటువంటి గణేష్ చతుర్థి సందర్భంగా మట్టి వినాయకుల్ని కూడా మనం పంచి ఉన్నామన్నమాట. కాబట్టి మన ఒంగోలు సభ్యులందరూ కూడా, నగరవాసులందరూ కూడా పర్యావరణాన్ని రక్షిస్తూ మన ఒంగోలు నగరాన్ని కాపాడుకుందాం. జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ అనుబంధ సంస్థ జూనియర్ ఛాంబర్ ఆఫ్ ఒంగోలు, జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ వారు ఇచ్చిన పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈరోజు వారోత్సవాల్లో 3వ రోజు 3K రన్ జరపడం జరిగింది. ఈ రన్ను ఉదయాన్నే ఎందుకు జరుపుతున్నామంటే, ఈ మధ్య ప్రకృతి విలయ తాండవం చేస్తుంది, ప్రకృతికి మన మీద కోపించింది, రకరకాల టైటిల్స్ చూస్తున్నాం. ప్రకృతి ఎక్కడ కోపం చేయలే, ప్రకృతి ఎప్పుడు కోపడట్ల. ప్రకృతిని విధ్వంసం చేస్తుంది మనుషులుగా ఉన్న మనమే. ఆ విధ్వంసాన్ని ఆపాలి, చెట్లు పెంచాలి, నీటిని సంరక్షించుకోవాలి. ఇవన్నీ చేస్తే ప్రకృతి ఎప్పుడు కోపపడదు, మనతో పాటు స్నేహం చేస్తుంది అనేటువంటిది జూనియర్ ఛాంబర్ గుర్తించింది. అందులో భాగంగానే అవేర్నెస్ కోసం ఈరోజు ఈ 3K రన్ జరపడం జరిగింది. ఇప్పటికైనా ఈ ప్రకృతిని, ఈ భూమిని, ఈ నీటిని మనం కాపాడుకోవాలి. అట్లాగే ప్లాస్టిక్ యూసేజ్ని ఆపాలి లేదా రీయూజ్ చేయాలి. అవి చేస్తేనే మనిషి మనుగడ సాధ్యపడుద్ది. లేకపోతే మనం తయారు చేసిన ప్లాస్టిక్, మనం కనిపెట్టినటువంటి వస్తువులే మన ప్రాణానికి హానిగా మారబోతున్నాయి. కాబట్టి తెలుసుకొని అందరూ దీంట్లోని మార్పు, ఈ ప్రపంచంలో లేదా ఈ భౌగోళిక వ్యవస్థలో మార్పు తేవాల్సిందే. అదేదో పైనుంచి ఏమి దిగిరాదు, మనుషులుగా ఉన్న మనమే మార్చాలి, మనం మార్చాలి. అందులో భాగంగానే ఈరోజు జూనియర్ ఛాంబర్ వారోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది. జయప్రదం చేసిన నగరవాసులందరికీ ప్రత్యేకమైనటువంటి
ఒంగోలు నగరంలో డొక్క సీతమ్మ అన్నదాన కేంద్రం నందు 56వ రోజు బుధవారం నిర్విరామంగా భోజన సదుపాయాన్ని కల్పించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు జనసేన ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడబాల నాగేంద్ర యాదవ్ చేతుల మీదుగా పేదలకు భోజనాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా జడబాల నాగేంద్ర యాదవ్ మాట్లాడుతూ గత 56 రోజులుగా డొక్క సీతమ్మ అన్నదాన కేంద్రం తరపున భోజన సదుపాయాన్ని కల్పిస్తున్నామని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో చేపడుతున్న అన్నదాన కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. మిత్రులు, శ్రేయోభిలాషులు, దాతల సహకారంతో నిర్విరామంగా డొక్క సీతమ్మ పేరుతో అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మెట్ల రామకృష్ణ, కోట సుధాకర్, పర్సవ కోటయ్య, నున్న శంకర్, అంజీ తదితరులు పాల్గొన్నారు. రోజు డైలీ షీట్ పెట్టి ఏందైనా కానీ మొత్తం దాంట్లో కూడా ఒంగోలు నగరంలో డొక్కా సీతమ్మ గారి ఉచిత అన్నదాన నిర్వహణ 56 రోజున జరుగుతున్నది. 56 రోజుల నుంచి నిర్విరామంగా జరుగుతుంది. ఒంగోలు నగరంలో ఉచితంగా పేదలకి ఎవరికైనా సరే ఆకలిగా ఉన్నవాళ్ళు, వారు పెద్దోడా చిన్నోడా అని కాకుండా ఆకలిగా ఉన్న వాళ్ళందరికీ ఆకలి తీరుస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విధానాన్ని, ఆదర్శాన్ని జనంలో ఉంచే బాధ్యత నేను తీసుకొని ప్రకాశం జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి నేను పవన్ కళ్యాణ్ ఆలోచనల్ని, ఆదర్శాలని ఈ అన్నదాన డొక్కా సీతమ్మ అన్నదాన నిర్వహణ రూపంలో ప్రతినిత్యం ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ప్రజలకి ఈ జనసేన పవన్ కళ్యాణ్ గారి ఆలోచన, ఆదర్శాలని జనంలో ఉంచుతూ ప్రతిరోజు కూడా నాకు సహకరిస్తున్నటువంటి నా బంధుమిత్రులకు, మా శ్రేయోభిలాషులకు, అలాగే విరాళాలు ఇచ్చినటువంటి దాతలకి అందరూ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎస్సీ వర్గీకరణను మాల మహానాడు పూర్తిగా వ్యతిరేకిస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షులు బిల్లా చెన్నయ్య అన్నారు. బీఎస్పీ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి ఢిల్లీలో చేస్తున్న ప్రతిఘటనకు మద్దతుగా మాజీ ఎంపీ హర్ష కుమార్ పిలుపు మేరకు ఒంగోలు నగరం నందు మాల మహానాడు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ భవనం వద్ద నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా చర్చ్ సెంటర్ కూడలిలో మాల మహానాడు కార్యకర్తలు తమ నిరసనను తెలియజేశారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షులు బిల్లా చెన్నయ్య మాట్లాడుతూ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను తమ ఓటు బ్యాంకుగా ఉపయోగించుకొని దళితుల మధ్య చిచ్చు పెడుతుందని మండిపడ్డారు. ఢిల్లీ కేంద్రంగా 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి నేతలు వర్గీకరణను వ్యతిరేకిస్తూ నిరసన చేపడుతున్న తరుణంలో ఒంగోలు పట్టణం నందు సంఘీభావ ర్యాలీని చేపట్టినట్లు ఆయన తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ ఉపసంహరించుకునే వరకు తాము ఉద్యమిస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షురాలు షకీలాతో పాటు మాల మహానాడు సభ్యులు పాల్గొన్నారు. హైదరాబాద్లో గుర్రాల దాడికి నేను కూడా విక్టిమ్ని, నాకు కూడా దెబ్బలేని మేము అప్పటి నుంచి ఈరోజు కూడా ఈ వర్గీకరణ విషయం మీద మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. అయితే ఇటీవలలో ఆగస్టు నెలలో సుప్రీంకోర్టు జడ్జిమెంటు వర్గీకరణ చేసుకోమని ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలకు అధికారం ఇవ్వటం వల్ల, జడ్జిమెంట్ ఇవ్వటం వల్ల దానికి మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. దీనికి ఈరోజు ఢిల్లీలో మాయావతి గారు, మా హర్ష్ కుమార్ గారు, మాజీ ఎంపీ పాస్వాన్ గారు వాళ్ళ అబ్బాయి మంత్రి గారు, బీజేపీ మంత్రి గారు, అదేవిధంగా 5-6 రాష్ట్రాలు ఈరోజు ఢిల్లీలో ప్రతిఘటన కార్యక్రమం చేపట్టారు. ఆ సందర్భంగా మేము ఈ ప్రకాశం జిల్లాలో మాలమాడు తరఫున మేము కార్యక్రమం చేపట్టాం, ర్యాలీ చేస్తూ. అయితే వర్గీకరణ చేస్తే మేము రాను ప్రాణాలను తెగిస్తా, కానీ వర్గీకరణ చేసేదానికి మేము ఒప్పుకోమని చెప్పని కూడా సందర్భం చెప్తా ఉన్నాం. ప్రతి గ్రామంలో, ప్రతి మండలాల్లో
అన్ని కమిటీలు వేసి అందరు కలిసి ఈ కార్యక్రమం చేయడానికి మేము ముందుంటున్నాం. దీనికి వర్గీకరణ అనేది 15%లో 59 కులాలు ఉంటే 59 కులాలు పంచుకోవాలి తప్ప ఒక ABCDలని పెట్టి మాలామాదికి సంబంధించిన కులాలు లబ్ధి పొందడానికి ఇది పెద్ద కుట్ర. ఈ కుట్ర బీజేపీ మోడీ ప్రధానమంత్రి గారు చేసిన కుట్ర ఇది. ప్రజా కళాకారులు డాక్టర్ గరికపాటి రాజారావు 61వ వర్ధంతి సభను ఈ నెల 14వ తేదీ శనివారం సాయంత్రం 5 గంటలకు ఒంగోలు పట్టణంలోని CVM రీడింగ్ ఆవరణలో గల గాండ్ల వెంకటరావు కళా ప్రాంగణం నందు నిర్వహిస్తున్నట్లు అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షులు చొప్పరపు జాలను తెలియజేశారు. ఒంగోలులోని మల్లయ్య లింగం భవనం నందు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో కార్యక్రమ కరపత్రాలను ఆవిష్కరించి వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రజా కళా మండలి రాష్ట్ర కార్యదర్శి కోటి మాట్లాడుతూ కళల కోసం, కళా రంగం కోసం మహానిశలు శ్రమించిన వ్యక్తి గరికపాటి రాజారావు అని ఈ సందర్భంగా కొనియాడారు. పీడిత తాడిత ప్రజల కోసం గానం చేసిన మహానీయులు గరికపాటి రాజారావు ఒకరని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆయన జ్ఞాపకాలను స్మరించుకుంటూ సెప్టెంబర్ 14వ తేదీన జరిగే వర్ధంతి కార్యక్రమంలో కవులు, కళాకారులు, కళాభిమానులు, సాహితీవేత్తలు పాల్గొనాలని కోరారు. ఈ సమావేశంలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య కార్యదర్శి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. గరికపాటి రాజారావు, ఓ గరికపాటి రాజారావు, అందుకోండి మా విప్లవ జోహార్లు, మీరందుకోండి మా విప్లవ జోహార్లు. గరికపాటి రాజారావు గారి 61వ వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘనమైన నివాళి అర్పిస్తూ ఈ దేశ ప్రజల విముక్తి కోసం, ప్రజలను చైతన్యవంతం చేయడం కోసం, కళలని కాసుల కోసం కాదు, కళ కోసం కాదు, అది ప్రజల కోసం, ప్రజల బతుకులు మార్చడం కోసం అని చెప్పిన వ్యక్తి. అలాంటి గొప్ప కళాకారుడు, అలాంటి గొప్ప వ్యక్తిని మనం ఎన్నటికీ మరవకూడదు. అందుకని ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఆయన ఆశయాలను కొనసాగిస్తామని చెప్పి ఈ నెల 14వ తేదీ CVM రీడింగ్ రూమ్లో ఆయన సంస్మరణ సభని, వర్ధంతి సభని ఘనంగా నిర్వహించాలని చెప్పి ప్రజానాట్య మండలి, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య, ప్రజా కళా మండలి నిర్వహణలో సభను నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సభకి గోరేటి వెంకన్న, డాక్టర్ అందశ్రీ, అట్లాగే జి కళ్యాణరావు గారు, నల్లూరు వెంకటేశ్వర్లు గారు, పొత్తూరు సురేషు, చొప్పర జాలన్న, రామకృష్ణ, ఇంకా 50 మంది కళాకారులు పాల్గొని గరికపాటి రాజారావు వర్ధంతి సభని జయప్రదం చేయడానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. పీడిత ప్రజలకు అందించిన వారిలో ఆ మహానుభావుల్లో ఒకరు డాక్టర్ గరికపాటి రాజారావు గారు. ఆయన 61వ వర్ధంతి ఒంగోలు నగరంలో CVM రీడింగ్ రూమ్లో రేపు శనివారం 14వ తేదీన జరగబోయేటువంటి ఈ సభకు పట్టణ ప్రజలు, కళాకారులు, సాహిత్యపరులు అందరూ కూడా వచ్చి జయప్రదం చేయాలని చెప్పని అరుణోదయ సాంస్కృతిక సమైక్య కోరుతూ ఉన్నది. పేరు రామకృష్ణ, నేను ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి రాష్ట్ర సెక్రటరీని. గరికపాటి రాజారావు గారు 61వ వర్ధంతి మేము ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరమే ఆయన చనిపోయేటప్పటికి పుట్టలేదు. అయినా ఆయన వారసత్వంగా మేము ఆయన కళల్ని మోస్తున్న కళాకారులుగా రేపు జరిగే సభకి వేలాదిగా టౌన్లో ఉన్నటువంటి ప్రజలు పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఆయన వారసత్వాన్ని మేము ఎలా తీసుకెళ్లాలనుకుంటున్నామంటే, ఆయన ప్రజా కళలకి ఏ విధంగా అయితే ఆజ్యం పోసాడో ఆ ప్రజా కళలను మోయటం కోసం, ఆ ప్రజా కళల్ని ప్రజల వద్దకు తీసుకెళ్ళటం కోసం, మరింత మందిని ప్రజా కళాకారులుగా తయారు చేయటం కోసం ఒక యజ్ఞంగా ఆయన స్ఫూర్తిగా తీసుకొని మేము ఇన్ని కళా సంస్థలు కలిపి ఈ పట్టణంలో నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి వేలాదిగా పాల్గొనాలని. జిల్లాలో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నడుస్తున్న భవిత కేంద్రాల్లో అక్కడ చదువుకునే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇచ్చేలా ఉండాలని సాహిత్య విద్య స్టేట్ కన్సల్టెంట్ నరసింహం ఉద్బోధించారు. జిల్లాలోని 38 భవిత కేంద్రాలకు చెందిన సాహిత్య విద్య రిసోర్స్ పర్సన్స్ కు ఒంగోలులోని రెడ్ క్రాస్ భవన్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణకు ముఖ్య వక్తగా హాజరైన నరసింహం వారికి దిశానిర్దేశం చేశారు. మానసిక, శారీరక ఎదుగుదల లేని పిల్లలకు భవిత కేంద్రంలో ప్రత్యేక పద్ధతుల ద్వారా బోధన అందించడం జరుగుతుందని, బోధన అందించేవారు వారిని తమ సొంత బిడ్డలా భావించి
చదువు పరంగా ఎదిగేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ అసిస్టెంట్ ఐఈ కోఆర్డినేటర్ మల్లికార్జున్, రిసోర్స్ పర్సన్ సునీల్, లక్ష్మీనాయుడు, ప్రకాశం జిల్లా సమగ్ర శిక్ష అకాడమిక్ మానిటరింగ్ అధికారి రమేష్ తదితరులు పాల్గొన్నారు. నరసింహన్ గారికి, అలాగే మన జిల్లా ఇన్ఛార్జ్ మల్లికార్జున గారికి, రిసోర్స్ పర్సన్స్గా విచ్చేసినటువంటి లక్ష్మీనాయుడు గారికి, సునీల్ గారికి ప్రకాశం జిల్లా సమగ్ర శిక్ష విభాగం నుంచి ఆహ్వానం పలుకుతున్నాం. గడిచిన సంవత్సరం విజన్ 2025లో భాగంగా జిల్లాలోని శ్రవణ, దృష్టి లోపాలతో బాధపడుతున్నటువంటి దివ్యాంగ విద్యార్థులకు మనం ట్యాబ్లు పంపిణీ చేశాం. అదే సందర్భంలో భవితా కేంద్రాల్లో పనిచేస్తున్నటువంటి రిసోర్స్ పర్సన్స్కు, హై స్కూల్లో పనిచేస్తున్నటువంటి స్పెషల్ ఎడ్యుకేటర్స్ కూడా మనం ట్యాబ్స్ పంపిణీ చేయడం జరిగింది అప్పటి డిఓ గారి చేతుల మీదుగా. అదే సందర్భంలో మనం దానికి సంబంధించినటువంటి ఒక శిక్షణా కార్యక్రమాన్ని కూడా మనం గడిచిన సంవత్సరం సో ఎలా కంట్రోల్ చేయాలి పిల్లవాడిని ఈ యాప్స్ ఉపయోగించి అనేది కూడా మనం చెప్పాం క్లియర్గా. సో దాన్ని మరొకసారి మనం ఎందుకు చెప్తున్నామంటే దీని మీద మరొకసారి క్లియర్ కట్ ఐడియా వస్తే ట్యాబ్స్ని సక్రమంగా ఉపయోగించి పిల్లల్లో మనం లెర్నింగ్ అవుట్కమ్స్ ఇంప్రూవ్ చేయగలం. సో ఇది ఇంపార్టెన్స్. వీటితో పాటు మనం ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఇటువంటి కార్యక్రమాలు ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇప్పుడు మనకి చాలా మందికి యాక్ట్స్ ఉన్నాయి. 2016 యాక్ట్ ఉంది. 16 యాక్ట్లో ఎన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ సంబంధించి ఏ ప్రొవిజన్స్ ఉన్నాయి, ఏ చాప్టర్లో ఉన్నాయి. వీటితో పాటు గవర్నమెంట్ చాలా స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తుంది. సమగ్ర శిక్షలో నియర్లీ మనం 18 నుంచి 20 రకాల ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేస్తాం ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో. బౌద్ధ సెంటర్ ఆఫ్ కాన్సెప్ట్, వాటితో పాటు ఫిజియోథెరపీ ఇస్తున్నాం, హోమ్ బేస్ ఇస్తున్నాం, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఇస్తున్నాం, ఎస్కాట్ ఇస్తున్నాం. జనరల్ కమ్యూనికేషన్ ఉంది, ఏ పర్పస్ ఉపయోగించారు, లేకపోతే కవి పీటీఎస్ ఉంది, ఏ పర్పస్ ఉపయోగించారు, లేకపోతే ఎన్పిజన్ ఏ ఉంది, ఎవరికి ఉపయోగించారు. వీటితో పాటు ట్యాబ్ ఏ పర్పస్ ఉపయోగించారు కూడా మన దగ్గర మీకు ఆల్రెడీ గూగుల్ ఫ్యామిలీ క్రియేట్ చేశాం కదా. గర్భిణీలు, బాలింతలు అధిక పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవాలని ఒంగోలు సిడిపిఓ కేవీపీ రాజకుమారి కోరారు. పౌష్టికాహార మాసోత్సవాలలో భాగంగా గోపాలనగరం, కమ్మపాలెం ప్రాంతాల పరిధిలోని గర్భిణీలు, బాలింతలు కుటుంబంలోని పెద్దలతో గోపాల్ నగర్ అంగన్వాడీ కేంద్రంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అధిక పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను ప్రత్యేకంగా ఒక చోట సమకూర్చి సమావేశానికి హాజరైన గర్భిణీలు, బాలింతలకు వివరించారు. అనంతరం సిడిపిఓ రాజకుమారి మాట్లాడుతూ నాటి తరం వారు ఇప్పటికీ ఆరోగ్యంగా ఉండి పనులు చేసుకుంటున్నారంటే ఆ రోజుల్లో వారు తీసుకున్న పౌష్టిక ఆహారమే కారణమన్నారు. ప్రస్తుత తరం వారు భావితరానికి మంచి ఆరోగ్యం ఇవ్వాలంటే చిన్ననాటి నుండి అధిక పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలు అందించాలని కోరారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు అందించే పోషక విలువలతో కూడిన ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సెక్టర్ సూపర్వైజర్ కామినేని ఆదిలక్ష్మి, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు. వంట చేస్తే ఏ రకంగా కడిగితే దాంట్లో ఉన్న పోషణ విలువలు పోకుండా మనకి మన శరీరానికి మనం పోషణ బిడ్డలకి ఇచ్చేదానికి అవకాశం ఉంటుందో అవన్నీ చెప్పటానికేనమ్మా. ముఖ్యంగా ఫస్ట్ బియ్యం గురించి చెప్తాను. ఇప్పుడు చాలామంది అవి పాలిష్ బాగా తెల్లగా ఉంటేనే మేము అన్నం తింటాం అని చెప్తున్నారు. ఆ పాలిష్ వలన పైన ఉన్న ఆ గోధుమ కలర్ పొరలో ఉండే B12 విటమిన్ అంతా పోయి మనకు కొత్త పిప్పి, తెల్లటి పిప్పి మాత్రమే ఉంటుంది. దానికి తోడు మీరు 2 సార్లు గడగటం, మళ్ళీ అన్నం వంచటం. చాలామంది మెతుకు ఫ్రీగా ఉండాలి, తెచ్చుకొని ఉంటే మేము తినలేము. దానివల్ల మనం పిప్పి తింటున్నాం. మనకన్నా కడుగు నీళ్ళు తాగే బరువులు మంచి పోషణ స్థాయి పెంచుకుంటాం. ఒంగోలులోని గుంటూరు రోడ్డులో గల ప్రభుత్వ బాలుర ఐటీఐలో నిర్వహించిన ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్షిప్ మేళాకు విశేష స్పందన లభించింది. ఐటీఐ పూర్తి చేసిన వారితో పాటు ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదివే విద్యార్థులకు అప్రెంటిస్షిప్ మేళాలో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. ఈ మేళాలో రాష్ట్రంలోని పలు కంపెనీలతో పాటు జిల్లాకు చెందిన కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ముందుగా అప్రెంటిస్షిప్ యొక్క ఉద్దేశాలను ఒంగోలు ప్రభుత్వ బాలుర ఐటీఐ కాలేజీ ప్రిన్సిపల్ ఎంవి నాగేశ్వరరావు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల కేంద్ర మేనేజర్ శ్రీనివాసరావు, జిల్లా ఉపాధి అధికారి భరద్వాజ్, స్టెప్ కార్యాలయ మేనేజర్ శ్రీమన్నారాయణ, ఏపీఎస్ఎస్ డిసిడిఎస్డిఓ రవితేజ తదితరులు పాల్గొన్నారు.
ముందుగా ఈ కార్యక్రమానికి అతిథులుగా చేసినటువంటి శాసనసభ్యుని జ్యోతి ముఖ్యంగా మీ అందరికీ తెలుసు మీకు ఈ అప్రెంటిస్ ఇంటి దగ్గరలో వర్క్ చేసుకోవాలి. ఇచ్చిన హెల్త్ సంబంధించిన లేకపోతే మీకు ఇంక్రిమెంట్ ఇచ్చిన మీ శిక్షణ కరెక్ట్గా మీరు ఆన్లైన్లో ఉంటే దగ్గర అటెండెన్స్ బోనస్ అని రకరకాలుగా ఇస్తున్నారు. అవన్నీ ప్రతి కంపెనీ హెచ్ఆర్ గారు వాళ్ళ యొక్క కంపెనీ యొక్క ప్రత్యేకతల గురించి మీరు చెప్తారు. మీరు జాగ్రత్తగా వినండి. అయితే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వచ్చిన ప్రతి విద్యార్థి, ప్రతి అభ్యర్థి, ప్రతి కంపెనీ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మీ పేరు నోట్ చేయించండి. వాళ్ళు చెప్పేదానికి ఇంకో కంపెనీ వాళ్ళు చెప్పేదానికి బేరింగ్ చేసుకోండి. ఆ సార్ 12,000 చెప్పారు కదా, ఈసారి వచ్చేసి ఏదో రూమ్ అకామిడేషన్ చెప్తున్నాడు కదా, ఈ రెండులో నీకు ఏది బెటర్గా ఉంటుంది, నీకు దగ్గరగా ఏది ఉంటుంది, భవిష్యత్తులో ఏది ఉపయోగపడుతుంది నిర్ణయం మీరే తీసుకోవాలి. అపరిక్షతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నందువల్ల పాస్పోర్ట్ బ్యాగ్స్ అందరినీ పిలవడం జరిగింది. నిరుద్యోగ యువతని కూడా పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరాము. దాని తరఫున మొత్తం ఇంచుమించుగా 200 మంది వరకు ఇప్పటివరకు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ సదవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలుపుతున్నాము. దీనికి ముఖ్య అతిథులుగా జిఎండిఏసీ గారు, అలాగే స్టెప్ మేనేజర్ గారు, డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ గారు అండ్ కాలేజ్ కన్వీనర్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ బాయ్స్ నాగేశ్వరరావు గారు అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ సదవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని మీడియా మిత్రులు అప్రెంటిస్ మేళా జరగడం పాల్గొన్నాను. నేను కంపెనీలు బయట నుంచి ఇక్కడికి వచ్చి కాలేజీలో మాకు ఇక్కడ ఉద్యోగాలు జాబ్ ఆపర్చునిటీ చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇక్కడ స్టార్టింగ్ అప్రెంటిస్ చేరినప్పుడు 13,000 నుంచి స్టార్టింగ్ ఉండిద్ది. మేము పర్మనెంట్ 1 సంవత్సరం అయినాక పర్మనెంట్ అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది శాలరీ. ఇక్కడ బాయ్స్ ఐటీ కాలేజ్లో అప్రెంటిస్ మేళా జరుగుతుంది. ఫస్ట్లో మేమే కంపెనీస్ కాడికి వెళ్ళాము, ఇప్పుడు కంపెనీసే మా కాడికి వస్తున్నాయి. బాయ్స్ ఐటీ కాలేజ్లో అప్రెంటిస్ మేళా జరుగుతుంది. అక్కడ జాబ్స్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సెలెక్ట్ అయ్యి జాబ్స్ ఏమైనా వస్తాయి అని ఆశిస్తున్నా. మళ్ళీ శాలరీ అవన్నీ ఉంటాయి, సర్టిఫికేట్స్ ఉంటాయి. ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్ మేళా ఈరోజు మన ఐటీ నందు జరుగుతుంది. ఈ మేళాకు సంబంధించి మన జిల్లాలో ఉన్నటువంటి ఐటీ పాస్ అయిన విద్యార్థులందరినీ మనం ఇక్కడికి పిలిపించి ఈ యొక్క మేళాకి హాజరు కావించడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ కంపెనీలు అమర్ రాజా బ్యాటరీస్ లాంటి ప్రముఖ కంపెనీలతో పాటు ఇక్కడికి పిలిపించి జాన్సన్ ఎస్కలేటర్స్ కంపెనీని కూడా ఇక్కడ పిలిపించడం జరిగింది. ఆ కంపెనీలో మన ఐటీ పాస్ అయినటువంటి విద్యార్థులకు అప్రెంటిస్ సౌకర్యము, అదేవిధంగా రెగ్యులర్ పోస్ట్ కూడా ఇప్పించడం జరుగుతుంది. దీనివల్ల మన పిల్లలందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఈ మేళా అనేది చాలా దోహదపడుతుంది. ఈ మేళాన్ని మనం ప్రతి 3 నెలలకు ఒకసారి మా యొక్క కళాశాల నందు జరుపుతున్నాము. దీనిని ఐటీ పాస్ అయినటువంటి జిల్లాలో పాస్ అయినటువంటి విద్యార్థులందరూ కూడా ఉపయోగించుకొని వాళ్ళ యొక్క లైఫ్లో సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. ఒంగోలులోని ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం పరిధిలో పీజీ చదివే విద్యార్థులకు బ్లూ ప్రింట్ ఆధారంగా ప్రశ్నపత్రాలు తయారు చేయడం జరుగుతుందని వైస్ ఛాన్సలర్ డివిఆర్ మూర్తి స్పష్టం చేశారు. యూనివర్సిటీ పరిధిలోని 16 పీజీ కోర్సులకు సంబంధించి బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్లు, కమిటీ సభ్యులకు యూనివర్సిటీ సెమినార్ హాలులో జరిగిన వర్క్ షాప్ లో వైస్ ఛాన్సలర్ మాట్లాడారు. ఈ వర్క్ షాప్ లో రిజిస్ట్రార్ హరిబాబు, ప్రిన్సిపల్ రాజ్మోహన్, అకాడమిక్ డీన్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. In your syllabus. For example, this time we could not give you much time to think of. So next year, we will tell you 1.5 months before when we schedule our annual BOS meetings, we will inform you. You can come up with new subjects and new papers which will rehash our syllabus that we want to do. Because the reason for doing it is, that's what I envisage in this university is, this can be an administering university in course of time, because most of the courses are offered in affiliated colleges. I understand that we have more number of affiliated colleges than any other university in the state except Andhra University.
so that most of the traditional courses will be offered in affiliated colleges. New courses and new subjects will be introduced in the university campus, so that we will give them a degree to the students who study in either in affiliated colleges or in this university. Will give them a degree, but most of these courses will be offered in affiliated colleges, not in the. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోల్.